లెక్క చూస్తే 40 ఇది కాంగ్రెస్ కి 39%, బీఆర్ఎస్ కి 29%, బీజేపీకి 16%. అంటే మున్సిపాలిటీలు అయితే 14% అట, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపితే 16%. అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపితే కాంగ్రెస్ కు 39%, బీఆర్ఎస్ 29%. అంటే బలమైన ప్రత్యర్థి 39% అంటే నీ వ్యతిరేకులు ఎంతమంది ఉన్నారు? 61. 61% నీ వ్యతిరేకులు ఉన్నారు. అప్పుడు ఎలాగా? కరెక్టే, ప్రజాస్వామ్యంలో ఈవెన్ మోడీకి కూడా అంత ఉండదు పర్సంటేజ్ పరంగా చూస్తే. కానీ కాంగ్రెస్ కి తెలంగాణ వరకు చూసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. 1,47,00,000 ఇది 14,76,000 కాంగ్రెస్ కు వస్తే 10,74,000 బీఆర్ఎస్ కు వచ్చినాయి. అంటే ఓ 4 లక్షల తేడా అక్కడ. బీజేపీకి 5,82,000 వచ్చినాయి. ఇక ఎంఐఎంకి 11,000. ఇది లెక్క అనమాట. కాబట్టి విజయం విషయంలో ఖచ్చితంగా అభినందించాలి రేవంత్ ని, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం. సేమ్ టైం ఇది ఒక అలారం. అయినా నువ్వు మాట్లాడే మాటలు ఏది నేనే రాజు, నేనే మంత్రి, నన్ను మించినోడు ఎవడు లేడు, నేనే 20 సంవత్సరాలు అంటున్నాడు చూడండి, అది ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి నీకు.